ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో కొత్త విషయాలు బయటపడుతున్నాయి. ఫార్ములా ఈ కార్ రేస్ అవినీతిలో క్విడ్ ప్రోకో కోణముందని తాజాగా వెలుగులోకి వచ్చింది. ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో కీలకంగా ఉన్న గ్రీన్కో కంపెనీ నుండి ఎలక్టోరల్ బాండ్లు చందాల రూపంలో బీఆర్ఎస్ కు 41 కోట్లు అందాయి. ఈ విషయాన్ని తెలంగాణ సర్కార్ బయటపెట్టింది. ఈ మొత్తాన్ని బీఆర్ఎస్ నగదు రూపంలో కాకుండా ఎలక్టోరల్ బాండ్లు పార్టీకి చందాల రూపంలో బీఆర్ఎస్ అందుకుందన్నది తెలంగాణ సర్కార్ ఆరోపణ. అప్పటికే అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీకి గ్రీన్కో ఎన్నికల బాండ్ల రూపంలో 41 కోట్లు చెల్లించిందని ప్రస్తుతం అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించింది. గ్రీన్కో దాని అనుబంధ సంస్థలు 41 సార్లు బీఆర్ఎస్ కు ఎన్నికల బాండ్ల రూపంలో చందాలు ఇచ్చినట్లు రేవంత్ సర్కార్ ప్రకటించింది. ఫార్ములా ఈ కార్ రేస్ కు సంబంధించిన చర్చలు మొదలైనప్పటి నుండి ఒక్కోటి కోటి రూపాయలు విలువ చేసే ఎలక్టోరల్ బాండ్లు గ్రీన్కో చెల్లించింది. 2022 ఏప్రిల్ 8వ తేదీ నుండి అక్టోబర్ 10వ తేదీ మధ్య గ్రీన్కో కంపెనీ నుండి బీఆర్ఎస్ పార్టీకి బాండ్లు అందినట్లు ప్రభుత్వం వెల్లడించింది. అయితే ప్రభుత్వం బయటపెట్టిన వివరాలన్నీ బూటకమే అంటూ బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు ఖండించారు. ఎన్నికల బాండ్లు తీసుకోవడంలో తప్పేముంది అన్నారు. ఇదే గ్రీన్ కంపెనీ నుండి కాంగ్రెస్ బీజేపీలు కూడా బాండ్ల రూపంలో విరాళాలు తీసుకున్నాయన్నారు. కేంద్ర ఎన్నికల కమిషన్ అనుమతించిన ఎలక్టోరల్ బాండ్లను తీసుకోవటం తప్పెలా అవుతుందని కేటీఆర్ ప్రశ్నించారు. మొన్నటి వరకు ఫార్ములా ఈ కార్ రేస్ వ్యవహారంలో అసలు అవినీతే లేదని చాలాసార్లు చెప్పారు. కేసంతా కుట్రపూరితమని కొట్టిపారేశారు. అలాంటిది ఇప్పుడు ఎలక్టోరల్ బాండ్లు తీసుకుంటే తప్పేమిటి అని ప్రశ్నిస్తున్నారు. అసలు గ్రీన్కో కంపెనీ నుండి బీఆర్ఎస్ కు ఎన్నికల బాండ్లు ఎందుకు వచ్చాయన్న విషయంపై మాత్రం కేటీఆర్ నోరు మెదపటం లేదు. ఏ కంపెనీ అయినా లాభం లేనిదే ఏ రాజకీయ పార్టీకి విరాళాలు ఇవ్వదు అనడంలో సందేహం లేదు. ప్రతిపక్షంలో ఉన్న పార్టీలకు విరాళాలు ఇస్తే ఏదో రాజకీయ పార్టీ కాబట్టి విరాళం ఇచ్చిందని అనుకోవాలి. అదే అధికారంలో ఉన్న పార్టీకి విరాళాలు ఇచ్చిందంటే ఖచ్చితంగా ఏదో ఆ కంపెనీకి లబ్ధి చేకూరిందనే భావించాల్సి ఉంటుంది. అందులోనూ దఫాలుగా కోట్ల రూపాయల విరాళం రూపంలో అధికార పార్టీకి ముట్ట చెప్పిందంటూ ఇందుకు తెర వెనుక నుంచి ఆ కంపెనీకి ఏదో రూపంలో ఇచ్చిన విరాళాల కంటే ఎక్కువగానే లబ్ధి చేకూరిందని అనుమానించాల్సి ఉంటుంది. అందులోనూ కోట్లాది రూపాయల విరాళాలు ఇచ్చిన కంపెనీకి అధికారంలో ఉన్న పార్టీ ఏదైనా కాంట్రాక్టులు ఇచ్చి ఒప్పందం చేసుకున్నది అంటే ఆ విరాళాలు ఖచ్చితంగా క్విడ్ ప్రోకోలో భాగమేనని చెప్పక తప్పదు. ఇప్పుడు ప్రభుత్వం బయటపెట్టిన ఎన్నికల బాండ్ల విరాళాల వివరాలతో బీఆర్ఎస్ గ్రీన్కో కంపెనీ మధ్య క్విడ్ ప్రోకో జరిగిందని రూఢి అయినట్లేనని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఎన్నికల బాండ్లు తప్పేమిటి, ఎన్నికల సంఘమే అనుమతించిందిగా అని కేటీఆర్ ఎంతగా సమర్థించుకోవడానికి ప్రయత్నించినా పెద్దగా ఫలితం ఉండదని అంటున్నారు.